తడిగుడ్డతో గొంతు కోయడం, నమ్మించి నట్టేట నిలువున ముంచడం, నమ్మి ఓట్లేసిన బీసీ బిడ్డలను కాంగ్రెస్ దోక. ఇది నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి పాల్పడిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు బీసీలను దగా చేసిన సర్కారుగా సమాజం ముందు నిలబడిందని, అవగాహన రాహిత్యంతో అసమర్థ సర్కారుగా తనకు తానే ప్రకటించుకుందని, ఇది కాంగ్రెస్ పార్టీ నయవంచన అని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర ధ్వజమెత్తారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్ నేడు నమ్మించి మోసం చేసిందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై 22 నెలలుగా మసిబూసి మారేడుకాయ చేసి నిండా ముంచిందన్నారు. 6 గ్యారంటీల తరహాలోనే 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ బీజేపీ మీరు ఇలా టైఅప్ అయిపోయి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారా? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారా? మీ డ్రామాలన్నీ ఇలా ఈ నోటిఫికేషన్ స్టే ఇవ్వడంతోనే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలారా, బీసీ బిడ్డలారా, ఈ మోసాన్ని తప్పకుండా ఎండగట్టండి. ఈ యొక్క బక్వాస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ యొక్క ప్రజలను మోసగించే మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులను గ్రామ గ్రామాన నిలదీయండి, ప్రశ్నించండి. వాళ్ళ చిత్తశుద్ధిని ఇలా బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తా అన్నటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేసేంత వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రశ్నించాలి, నిలదీయాలని ఈ సందర్భంగా బీసీ బిడ్డలందరికీ కూడా పిలుపునిస్తూ, ఇలా ఎన్నికలు ఆగిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులలో ప్రజలందరికీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు మనకు ఇలా ప్రజలకు బాకీ పడ్డారు. అందుకే బాకీ కార్డులు ప్రతి ఇంటికి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గ్యారంటీ కార్డులు ఇచ్చిందో, ఇలా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఇలా బాకీ కార్డులు కూడా ఇస్తున్నటువంటి సందర్భంగా ప్రజలు గ్రామ గ్రామాన, వాడవాడన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను తప్పకుండా నిలదీయండి, ప్రశ్నించండి అని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఈ యొక్క పాత్రికేయ కార్యక్రమం